హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. అశుభమైన శుభమైన చిన్న పార్టీ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా కూడా కూల్ డ్రింక్స్ అనేది విరివిగా విచ్చలవిడిగా తాగుతున్నారు ఈ రోజుల్లో. కానీ వాటి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఏంటో తెలుసా మీకు? దానివల్ల జరిగే నష్టాలను ఒకసారి చూద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అబార్షన్స్ అయ్యే అవకాశాలు 100కు 120% ఉన్నాయి. దీంతోపాటు కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫ్యాటీ లివరు, లివర్ ఫెయిల్యూర్స్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. దీంతో పాటు టీనేజర్స్ ఎవరైతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటారో వాళ్ళ మెదడు చురుకుదనం చాలా వరకు తగ్గి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. మనము నాన్ వెజ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగితే రిలాక్స్ అవుతుందన్న ఉద్దేశంతో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం. దీనివల్ల కూడా ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు విరివిగా బిర్యానీలు అవి ఇవి తింటుంటారు కాబట్టి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళు సంతాన లేమితో బాధపడుతున్నారనే విషయం ఎంతమందికి తెలుసు? అంటే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూల్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో పురుగుల మందులను యాడ్ చేస్తున్నారు అనే విషయం కూడా ఎంతమందికి తెలుసు? దీంట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా ఒక జాబితాను వెల్లడించింది. దాంట్లో కూల్ డ్రింక్లలో ప్రతి ఒక్క కూల్ 7up ఏదన్నా కానివ్వండి, ప్రతి ఒక్క కూల్ డ్రింక్స్లో పురుగుల మందుల శాతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. దానికి సంబంధించిన జాబితాని ఇప్పుడు మీరు ఒకసారి ఇమేజ్ని చూడండి. కాబట్టి దీన్ని తాగడం వల్ల ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిని 100% అవాయిడ్ చేసి లెమన్ జ్యూస్ని, మజ్జిగను తాగే అలవాటు చేసుకోండి. డైజెషన్ కోసం అయితే జీరా వాటర్ని లేదా ధనియా వాటర్ని తాగండి. అంతేగాని 100% కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి.